మా బండి జగమొండి, పట్టుకుంటే వదలడు, పెట్టుకుంటే కూడా వదలడు. అది బండి సరోజ్ కుమార్. ఈ సార్తో నా ప్రయాణం దాదాపు 15 సంవత్సరాలు. ఇది ఆయనతో నా 4వ సినిమా. ప్రతి సినిమాలో కూడా నా కోసం ఒక క్యారెక్టర్ సృష్టిస్తాడు. అలాగే నాకు గౌరవాన్ని, పెద్దలన్న గౌరవాన్ని ఇస్తాడు. ఇన్ని సంవత్సరాలు కూడా నిర్బంధంతో, సూర్యాస్తమయం, అంతకుముందు ఒక సినిమా, ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. చాలా ఈ పరాక్రమ సినిమా గురించి ఇందులో నా క్యారెక్టర్ ఒక దుష్టుడు, ఒక పెరిగేవాడు, ఒక ఎమోషనల్ డాటర్, ఎమోషనల్ ఫాదర్. ఈ 3 షేడ్స్ ఉన్నాయి ఇందులో. వీటిని చాలా చక్కగా నాతో నటింపజేశారు. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను నేను ప్రీ రిలీజ్లో. ఇతని డైలాగ్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఎందుకంటే ముందే రాసి పెట్టుకున్న డైలాగులు అయితే బట్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది, మరి రిహార్సల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇతని డైలాగులు అప్పటికప్పుడే రాస్తాడు. అది మనం చెప్పడం కూడా చాలా ఈజీ ఉంటుంది. ఆర్టిస్టుకు చాలా కష్టం కూడా కాదు. అందుకని ఆ డైలాగ్స్ మనం ఇష్టంగా కూడా చెప్తాము. అది చాలా మంచిగా మనకు విరసొమ్ముగా కూడా ఉంటుంది. కాబట్టి అతని డైలాగ్ రైటింగ్కు ఒక నమస్కారం. అలాగే సన్నివేశాలు కూడా చాలా అప్పటికప్పుడు సృష్టించి అప్పటికప్పుడే మనకు చెప్పడం, దాన్ని విశదీకరించడం వల్ల కొంచెం మన అనుభవం ఉన్న వాళ్ళైతే చాలా ఈజీగా క్యారీ చేస్తాం, నటిస్తాం. ఈ పరాక్రమ సినిమాలో నాతో పాటు నటించిన నటులు కూడా చాలా అద్భుతంగా చేశారు. ఇందులో చాలా యువకులు పనిచేశారు. చాలా ఉత్సాహంగా, చాలా అద్భుతంగా, చాలా న్యాచురల్గా అనిపించింది. ఈ పరాక్రమ సినిమా పరాక్రమంగా పరదాపై విజయకేతం చేయాలని మీ అందరూ కూడా, మనందరం కూడా కలిసి దీని విజయానికి కారకులు కావాలని చెప్పి మీకు చెప్తూ ఆయన వచ్చేదాకా మాట్లాడమన్నారు. మాట్లాడడానికి ఇక్కడ ఏం లేదు. టైం గురించి చెప్పాలంటే ఇక చాలా ఉంటుంది. 15 పెంచేస్తున్నారు. 15 yearsగా సార్ పరిచయం. గొప్ప నటుడు ఆయన, రంగస్థల నటుడు, దర్శకుడు కూడా. రవీంద్ర భారతిలో ఎన్నో చేశారు. ఈయన అంటే ప్రతి సినిమాలో ఉంటారు నాతో. ఈయన తగ్గ రోల్ ఒకటి ఇవ్వాలనుకున్నాను. ఈ సినిమాతో అది కుదిరింది. ఎందుకంటే హీరోయిన్కి ఆటిజం అనుకున్నప్పుడు, ఆటిజం గురించి చెప్పాను ఇందాక, సార్ వాళ్ళ కూతురుకు కూడా ఆటిజం ఉంది. నాకు ఒకసారి ఆయన షష్ఠపూర్తికి వెళ్ళినప్పుడు చూశాను. అప్పుడు తెలిసింది నాకు. ఎక్కువ మేము అంటే నాకు ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు, మేము అందరికీ చెప్పాను ఆల్రెడీ. కానీ ఈయన నాకు ఫ్యామిలీ లాగా. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, చూశాను. అప్పుడు అనుకున్నాను, అంటే ఆయన కూతురు అంటే ప్రాణం ఆయనకి. ఒకసారి నిర్బంధం 2 షూట్ అప్పుడు వస్తానని చెప్తున్నాడు ఆయన. చెప్తూ ఫోన్ పెట్టేశాడు. తర్వాత నైట్ షూట్ ఉంటే కొంచెం రిలాక్స్ అవ్వంటే పడుకున్నాడు ఆయన. ఓసారి డోర్ తీసాను, సడన్గా ఉలిక్కిపడి లేచాడు ఆయన. చాలా ధైర్యవంతుడు. ఆయనలో భయం చూశాను ఆ సెకండ్లో. ఈ భయాన్ని నేను ఎప్పటికైనా సినిమాలో చూపించాలనుకున్నాను. సో హీరోయిన్ ఫాదర్ అంటే ఒక కూతురుకి తండ్రికి ఉండే ఎమోషన్ చూపిస్తూనే యముడంటే భయం అనేది ఈ నుంచి నేను క్రియేట్ చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాతో నాకు ఎంతో తీరిపోయింది. ఎందుకంటే ఒక గొప్ప పాత్ర ఆయనకి ఇవ్వాలనుకుని ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను. దీంతో తీరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా అవసరం లేదు, ఇంకా నా అవసరం లేదు మీకు. థ్యాంక్ యూ. అండ్ శృతిరా, ఈ అమ్మాయి నేను అదే కరెక్ట్ టైంలో చెప్దాను ఆగాను. ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్. భైరవ దీపంలో రోజా గారిని చూసిన ఫీలింగ్ నాకు ఈ అమ్మాయిని చూసే కలిగింది. నాకు అద్భుతమైన నటి. అండ్ అన్ని సింగిల్ టేక్లు టక వెళ్ళిపోతుంటుంది. అన్ని కొంచెం నేర్పిస్తుంటా, కొన్ని కంట్రోల్ చేపిస్తుంటా, స్పీడ్ ఎక్కువ. అండ్ మొన్న ఏదో గెలిచింది నేషనల్
వాడి కాంపిటీషన్ డాన్స్లో గెలిచింది. వాళ్ళ ఫాదర్కి కూడా ఎప్పుడు కూడా ఈ అమ్మాయిని డాన్సర్గా చూడాలి. సినిమా అనేది ఏంటంటే డాన్సర్గా ఎక్కువ గుర్తింపు రావడం కోసం, పెద్ద పెద్ద స్టేజ్ కోసమే వాళ్ళకి సినిమా. కానీ సినిమానే ఇది అనుకుని వాళ్ళు అంత దీని మీద ఉండాలని లేదు, వాళ్ళకి డాన్స్ మీద ఎప్పుడు కూడా. సో అలాంటి పేరెంట్స్ ఉన్నందుకు షీఈస్ వెరీ లక్కీ. అండ్ ఈ అమ్మాయి ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు నేను కూడా లక్కీ. ఎందుకంటే మీరు మాంగళ్యంలో బుజ్జమ్మని చూశారు, పరాక్రమంలో ఈ అమ్మాయిని చూస్తారు. మాంగళ్యంలో మీరు శ్రీదేవిని చూశారు, దీంట్లో మీరు భవానీని చూస్తారు. రా సిగ్గుపడతావు, భవానీ చూస్తారు. మాంగళ్యంలో శ్రీదేవిని చూస్తే మీకు కోపం వస్తుంది, కానీ భవానీని చూస్తే జాలి వస్తుంది మీకు. ఎందుకంటే ఇంత అమాయకురాలు అవును కదా పాపం తెలియక చేసింది అనిపిస్తుంది. సో ఈ మూవీ ఖచ్చితంగా మాంగళ్యం 2D అని సాగొట్టారు నాకు చాలా మంది. ఇది మాంగళ్యం స్క్వేర్. దీంట్లో అద్భుతమైన ప్రేమకథ ఉంటుంది. దీన్ని థియేటర్లో మిస్ అవ్వకండి, కుటుంబ సభ్యులతో వెళ్ళండి. ఎలాంటి పరుష పదజాలం ఉండదు. ఇట్స్ అ క్లీన్ ఎంటర్టైనర్. ఫ్యామిలీ యూఏ సర్టిఫికెట్, సెన్సార్ వాళ్ళు కూడా చెప్పారు యూకి దగ్గరగా ఉందండి, చాలా క్లీన్ ఫిల్మ్ అని చెప్పారు. సో 22nd ఇంద్ర రిలీజ్ ఉంది. ఇంద్రాలో చిరంజీవిని చూశాక ఛాలెంజ్లో చిరంజీవిని చూడాలనుకునే వాళ్ళు పరాక్రమం సినిమాకి రండి. నేను కాన్ఫిడెంట్ చేస్తున్నాను, ప్రతి మనిషి కనెక్ట్ అవుతాడు. అండ్ ఇంకా అందరూ అయిపోయారు, అందరిని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నా టీం, నాకంటే ఒక టీం ఉంది. అంటే టీం అంటే వాళ్ళకి సినిమాకి సంబంధం లేదు, వాళ్ళు అలాంటి టీమే చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ సూర్యం సిరారా, వీడు నాతో ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు, 2019 అట, అది కూడా గుర్తుపెట్టుకుంటా. అప్పటి నుంచి ఉంటున్నాడు, సింగ్ సౌండ్ స్పెషలిస్ట్. వాడి ఇంట్రెస్ట్ ఏంటంటే మ్యూజిక్ ఇంట్రెస్ట్. నాకు మొన్న చెప్పాడు, అప్పుడు దాకా నాతో ఉంటాడు కానీ చెప్పలేకపోయాడు. ఏంటంటే ఇంట్రెస్ట్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ కావాలని అంటాడు. అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పాను, ఆ పని చేయడానికి చెప్పాను. ఎప్పుడు అయిష్టంగా చేస్తుంటాడు, అన్న చెప్పింది కానీ చేస్తుంటాడు. అసలు నీ ఇంట్రెస్ట్ ఏంటో అంటే మ్యూజిక్ అన్నాడు. సో వాడిని ఇంకో 6 months 1 yearలో నేను మ్యూజిక్లో ఒక స్టేజ్ తీసుకురావాలని నా బాధ్యతగా తీసుకుంటున్నాను. ఎందుకంటే నన్ను నమ్మున్నాడు ఇన్ని ఇయర్స్. ఫస్ట్ రీల్ చేశాడు, అప్పుడు నాకు నచ్చాడు, క్యూట్గా ఉన్నాడు, ట్రై చేస్తున్నాడు అని నాకు ఎందుకు నచ్చి సరదాగా, నాకు కొంతమంది నచ్చితే పక్కన పెట్టుకోవడానికి పిలుస్తాను అనమాట. అలా వీడిని పిలిచా. వీడు హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు, అప్పుడు వచ్చాడు. వీటిని కూడా యాక్టర్లు చేద్దాం ట్రై చేసి, అది ట్రై చేసి ఏది వర్కౌట్ అవట్లా. నాకు నిన్న అర్థమైంది వీడు ఏం చేయగలడండి, ఎడిటింగ్ బాగా చేయగలడు. నా దగ్గర ఎడిటింగ్ నేర్చుకున్నాడు తర్వాత దొంగచాటుగా. నిన్న నాది వీడియో రిలీజ్ చేశాను, మాంగళ్యంలో దొరబాబు మాట్లాడుతున్నాను ఇది అని చెప్పాను. అది వీడి ఊరికే నేను వాయిస్ ఫోన్లో రికార్డ్ చేసి పంపించారే, దీన్ని ఎడిట్ చేయడం ఇది అని చెప్పాను. నేను చెప్పిన దానికన్నా చాలా బాగా చేశాడు. వీడిని కూడా ఇంకో నెక్స్ట్ 6 months, అరే నీకు ఎడిటింగ్ నేర్పిస్తాను, ఇండస్ట్రీలో టాప్ ఎడిటర్ వాళ్ళు. నెక్స్ట్ మా అశోక్, ఈయన నా టీం కాదు, ఈయన నా పార్ట్నర్. టీం కాదు, ఈయనకేదో నేనేం చేయలేదు, నాకేం చేశాడు. సౌండ్ ఉన్నారు కదా, సౌండ్ డిజైన్ కాళీ ఎస్ఆర్ అశోక్, పేరు గుర్తు పెట్టుకోండి. ఫ్యూచర్లో గట్టిగా కనపడుతుంది. అందరు చెన్నై వెళ్ళిపోతున్నారు సౌండ్ అంటే. ఈ సినిమా తర్వాత చెన్నై వడలడు. అశోక్, కాళీ ఎస్ఆర్ అశోక్ అనేది ఒక బ్రాండ్ అవుతుంది సౌండ్లో. ఎందుకంటే తను చాలా డెడికేటెడ్ పర్సన్. ఎప్పుడు తన వాట్సాప్ డీపీ కూడా ఎవరితో బొమ్మ ఉంటుంది, ఆయన ఎవరో నాకు తెలియదు. ఎవరు చెప్తున్నా ఆగు. అయితే ఆయన ఎవరో అని అడిగా ఒకసారి, హెచ్ శ్రీధర్ గారు సార్. అప్పుడు దాకా పేరు వినడం తప్ప ఆయన ఎప్పుడు చూడలేదు. ఆయన ఫోటోని దైవంగా పెట్టుకుని 4 సంవత్సరాలు నేను చూసా. మధ్యలో ఏదో ఒక అమ్మాయి వస్తుంది, లేకపోతే అమ్మ గుర్తుకు వస్తుంది, ఏదో ఒకటి జరుగుతుంది, బర్త్డేకో దేనికో మారుస్తాడు అనుకున్నాను, ఇప్పుడు దాకా మార్చలేదు. సో అంత డెడికేటెడ్ టెక్నీషియన్. అండ్ మనిషిగా కూడా అమ్మ అంటే ప్రేమ, అమ్మ కోసమే బ్రతికే వ్యక్తులు చాలా తక్కువ మంది చూశాను, అందులో అశోక్ ఒకడు. నేను నిర్బంధం 2లో అమ్మ పైన ఒక డైలాగ్ రాశాను. నాకు అమ్మ అంటే అంత ఎమోషనల్ లేదు, మీకు అందరూ తెలుసు. కానీ మనోడిని దృష్టిలో పెట్టుకుని నేను రాశాను. ఆ డైలాగ్ రాయడానికి కారణం అశోక్ని నేను దగ్గర నుంచి చూడడం, అమ్మ కోసం బ్రతికే ఒక కొడుకుని నేను దగ్గర నుంచి చూసి ఆ డైలాగ్ రాశాను. సో ఇలా నా చుట్టూ చాలా ఇన్స్పైరింగ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళే నా టీం అంటే. వీరి సినిమా తెలీదు, వారి తెలీదు, ఈయన పార్ట్నరు, నన్ను ముందు నడిపిస్తున్నాడు, ఈ సినిమాకి కూడా దగ్గర నడిపిస్తాడు. సో ఇంకా నాకు టీం అంటే ఏం లేదండి, మిగతా వాళ్ళందరూ వస్తారు పోతారు. ఇది బండి, వెళ్ళే బండి, వస్తుంటారు, ఎక్కుతారు, దిగిపోతారు అంతే. నేను టీం అనేది నమ్మను, టీం వర్క్ నమ్మను. ఇది కదిలే బండి, ఎక్కండి, డెస్టినేషన్లో దిగండి, వెళ్ళిపోండి అని చెప్తాను. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకోసారి ఇంకోటి ఉన్నారు సార్, వీడు పెద్ద ఐటమ్ వీళ్ళందరికన్నా. వీడు చెప్తా అనుకుని మర్చిపోయా. వీడొచ్చి
ఇన్సూరెన్స్ ఏజెంట్ అనమాట. ఇన్సూరెన్స్ ఏజెంట్, హానెస్ట్ పర్సన్, డబ్బుల దగ్గర పర్ఫెక్ట్ ఉంటాడు వీడు. వీడికి సినిమా తెలియదు. అయితే రే నువ్వు లైన్ ప్రొడ్యూసర్ రా అన్న. అంటే ఏందన్నా లైన్ గీయాలన్నా అన్నాడు. కాదురా, లైన్ ప్రొడ్యూసర్ అంటే నువ్వు ఖర్చులు ఎట్లెట్లు ఉంటాయి, నువ్వు ఫైనాన్స్ బాగా డీల్ చేస్తావా చేయని చెప్పిన. ఫస్ట్ డే షూటింగ్ తర్వాత వచ్చిండు. ఏందన్నా జూనియర్ ఆర్టిస్టులు 1200 అడుగుతారు. అరే మనం బయటకు వెళ్ళి ఎవరైనా పని వీలిస్తే మళ్ళీ మనం టిఫిన్ పెడుతున్నాం, లంచ్ పెడుతున్నాం, డిన్నర్ పెడుతున్నాం, బయటకు వెళ్ళిస్తే 500కి వస్తారు అన్నాడు. అరే అంతే ఉంటుందిరా సినిమా అని చెప్పి. సో అంత ఆనెస్ట్ పర్సన్ వీడు కూడా ఈ సినిమాకి డే అండ్ నైట్ నిద్రపోకుండా నా టార్చర్ భరించి వర్క్ చేశాడు. సో వీడి ఫ్యూచర్లో ఇది యాక్టింగ్ ఇంట్రెస్ట్, ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఫేస్లో కానీ యాక్టింగ్ ఇంట్రెస్ట్. సో అందుకే వెనక పడేస్తుంటా. నిఖిల్ అని ఉంటాడు, వాడి గ్యాంగ్ అనమాట. వీడు నానాజీ ఉన్నాడు కదా, వాడి గ్యాంగ్, వాడు రైట్ హ్యాండ్ కింద. ఆ నిఖిల్ ఒకసారి ఏం చెప్పానంటే వీడికి, అరే వీడు కెమెరా ఎక్కడ ఉంటే వెనక్కి వెళ్ళిపోతున్నాడు యాక్ట్ చేయడానికి. అంటే ఫీల్డ్ సెట్ చేస్తాం కదా క్రికెట్, ఈ కెమెరా వెనక్కిపోతున్నాడు. అరే కెమెరా వెనక్కి వెళ్ళకూడదు, కెమెరా ముందుంటే కనిపిస్తారా అని చెప్పిన. ఆ నిఖిల్ అనే దోసి పడుతుండు. నానాజీని పక్కన చూస్తే చీడు ఓరా భయ్ అన్న అయిపోయింది నాకు అని చెప్పి. సో వీడిని ఏం చేయాలా ఆలోచిస్తే ప్రొడ్యూసర్ అయిపోతాడు వీడు. సినిమా తెలిసింది వీడికి, ఇప్పుడు ఇన్ అండ్ అవుట్ వీడు ఫ్యూచర్లో ప్రొడ్యూసర్ అవుతాడు. వీళ్ళందరినీ అంటే వాడిని వీళ్ళ ముగ్గురిని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. అందరి ముందు చెప్తున్నా, ఎందుకంటే నన్ను నమ్ముకుని ఉన్నారు. నేను పెడతాను, కొడతాను, అన్నీ చేస్తాను. నాకు మెంటల్ అంటే ఆ షూట్కి వెళ్ళినప్పుడు నాకే తెలియదు. సో వీళ్ళు మాత్రమే నాతో ఉన్నారు. మధ్యలో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు మాత్రం ఉన్నారు. వీళ్ళని సెటిల్ చేసే బాధ్యత నాది. అండ్ 22న మరీ ఇంకోసారి చెప్తున్నాను, ఇందిరా సినిమా చూసిన వాళ్ళు ఛాలెంజ్ చూడాలనుకుంటే పరాక్రమం సినిమాకి రండి, మిస్ అవ్వకండి. ఇంకా ఎక్కువ సోది పెట్టను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియాకి, నన్ను సపోర్ట్ చేస్తున్న మీడియా అందరికీ కూడా పాదావందనం. సపోర్ట్ చేయని వాళ్ళకి, లేకపోతే ఇందాక చెప్పినట్టు అది జరిగిన వాళ్ళకి, వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడను. 19 వరకు టైం ఇస్తున్నాను. మీరు జనాల్లో ఉన్న వ్యక్తిని జనాల్లో తీసుకెళ్ళడానికి సంకోచించకండి. అది మీ ఇగ్నోరెన్స్. అలాంటి ఇగ్నోరెంట్ పీపుల్ మీ టీంలో ఉన్నా, మీ ఎడిటింగ్ టీంలో ఉన్నా, మీ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి యాజమాన్యాలు. ఎందుకంటే నాకు అన్ని వర్గాల ప్రేక్షకులు, అభిమానులు ఉన్నారు. జ్యుడిషియరీలో ఉన్నారు, రాజకీయ నాయకుల్లో ఉన్నారు, ప్రతి చోట పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, చాలా మంది అభిమానులు. సో వాళ్ళందరూ నన్ను ఇంత అభిమానిస్తున్నారంటే నా సినిమాలో దమ్ము ఉండడం వల్ల, అది కల్ట్ క్లాసిక్స్ వల్ల నన్ను అభిమానిస్తున్నారు. ఒకసారి మీరు సినిమాలు నాకు చూడకపోయింది కనుక పూర్తిగా చూసి అప్పుడు డిసైడ్ అవ్వండి మీడియా పీపుల్. లేకపోతే ఇగ్నోరెన్స్ అయితే కనుక కనుక్కోండి. ఇంకోసారి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ 19th కలుద్దాం. ఈ మధ్యలో మీ అందరూ, నా మొదటి వరుస ప్రేక్షకులందరూ కూడా దీన్ని వైరల్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.